ఓకే సందీప్ ఒకసారి భార్యతో మాట్లాడించండి. చూసిన ఆ దెబ్బలు చూసినప్పుడు ఏమనిపించింది ఆమెకు? ముగ్గురు ఆడపిల్లలు సార్. నిన్న నా పిల్లలతో నేను స్టేషన్కి వచ్చాను సార్. సంతోషంగా చేస్తుంది స్టేషన్ లో చేసుకోవాలి. ఎప్పుడు నేను ఇంట్లో నుంచి ఇంతవరకు మాకు 11 years అవుతుంది పెళ్ళి. ఇంతవరకు ఏ పని కూడా నేను బయటికి వెళ్ళలేదు. ఈ రోజు నా భర్తకి పరిస్థితి వల్ల నా పిల్లల్ని తీసుకొని స్టేషన్ చూస్తూ తిరగాల్సి వస్తుంది సార్. నా భర్తకి ఏదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంటి సార్? ఆ రోజు మీరు ఇంటి దగ్గర ఉండగానే స్టేషన్ తీసుకువెళ్ళారా? మీ కళ్ళ ముందే తీసుకువెళ్ళారా? సార్ మేము అందరం రెడీ అయ్యి 31st రోజు నైట్ మాస్క్ వెళ్ళాం సార్. మేము మాస్క్ వెళ్ళిన ఒక 10 minutes లోనే వెనక కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి ఆయనని బలవంతంగా తీసుకెళ్ళడం, ఆయన పక్కన ఒక ఇద్దరు ఉండడం, ఆ అబ్బాయిని వదిలిపెట్టి కక్షపూర్వకంగా ఈయననే ఒకరిని తీసుకొచ్చిన స్టేషన్ లో పడేసి తీసుకొచ్చిన వితిన్ ఒక 1-2 minutes లోపలనే ఆయనని ఇలా కొట్టడం. నైట్ ఆ రోజు నేను చిన్న పిల్లని వేసుకొని స్టేషన్ కూడా రాలేని పరిస్థితి సార్ నాది. అప్పటికి మా మామయ్య ఇంకా తమ్ముడు మా అత్తమ్మ వాళ్ళని తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిమలాడినా పంపలేదు. కానిస్టేబుల్ వాళ్ళు ఉండేసి ఎస్ఐ గారు చెప్తేనే మేము పంపిస్తామని ఈ విధంగా కొట్టి నా భర్తని ఇప్పుడు ఈ విధంగా చేశారు సార్. ఓకే సందీప్ ఒకసారి మిగిలిన సామాజిక కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినట్టున్నారు. ఏం న్యాయం కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు? ఏం న్యాయం కోరుకుంటూ ఉన్నారు సార్? మాల మహానాడు సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళకు నా పేరు నాగటి జోసఫ్ మౌర్య. నేను మాల మహానాడు సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ని. 31st నైట్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోని దావత్ చేస్తుంటే ఎవరు చెప్పారో మరి వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి బయట మంది తాగొద్దు లోపలికి వెళ్ళంటే చర్చి మీద ఉంది, బట్టలు మార్చుకుంటారు లోపల, అది అయిపోయినాక బట్టలు అని చెప్పారట. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కావాలని కక్షపూరితంగా కొట్టడం కరెక్ట్ కాదు. దీనికి మేము మా అతను ఎవరున్నారో బాధితుడు, ఆయనకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతాం మా మాలమాన తరఫున అని చెప్తున్నాం. సూర్యాపేట జిల్లా మాలమానాడు మహిళా అధ్యక్షురాలని పిట్టల భాగ్యమని నూతలకల్లు మండలంలో బాబు రాములకు వాళ్ళ ఇంటి ముందు వరండాలలాగానే ఉంది వాళ్ళది. కాకపోతే బలిసినోడు చుట్టూ పారి కట్టుకొని ఎత్తు పెట్టుకొని గాజొక్కులు పెట్టుకొని వాళ్ళు భద్రంగా ఉంటారు. మా కులాల మా జాతిలో మేము ఏమి లేనోళ్ళం కాబట్టి, మా జాతిలో మా కులంలో ఏమి లేనోళ్ళం కాబట్టి మేము చిన్న పారిగోడ వారికి మేము పెట్టుకున్నాం. పారిగోడ దాటి అవతలి పోయి తాగితే ఆడొచ్చి కొట్టాలి. ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ గాని ఎవరైనా సరే వచ్చి ఖండించాలి. మహిళలు పోతుంటే అబ్బాయిలు ఇబ్బంది పెడుతుంటే అలా మేము కంప్లైంట్ ఇస్తుంటే కూడా ఎవరు పట్టించుకునే రోజులు లేవు. ఈ రోజు మేము ఫస్ట్ రోజు చర్చికి పోవడానికి కూడా భార్య పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి భర్త ఒక మందు తెచ్చుకొని సంతోషంగా నైట్ తాగదామని చర్చికి పోయి వచ్చి తాగదామని ఆ గద్దె మీద కూర్చున్నోని పట్టుకొని వాళ్ళు కానిస్టేబుల్ ఎవరో వచ్చిన వాళ్ళు తాగి ఉండబట్టే ఈయన కావాలని కొట్టిరు. వాళ్ళు బాగా తాగి వచ్చి వాళ్ళని కావాలని పట్టుకొని కొట్టిండు. అబ్బాయిని కొట్టిండంటే, రాముల్ని కొట్టిండంటే ఆయన కక్ష ఉంది. ఎస్ఐకు కక్ష ఉందా, సిఐ కక్ష ఉందా, ఎవరి కక్ష ఉందో మాకు తెలియదు. అంటే దళితులని ఈ రకంగా హింసిస్తారా? బలిసినోడిని ఒక దెబ్బ కొడతారా? అసలు ఎక్కడైనా మేము ఈ అబ్బాయి రాములు అనే అబ్బాయి ఎలాంటి ఏమన్నా చేస్తే మీరు స్టేషన్కి తీసుకెళ్లి కేసు చేయండి. ఎక్కడుందయ్యా మీకు చట్టంలో, ఎక్కడుందయ్యా కొట్టే హక్కు మీకు ఎక్కడుందని మేము అడుగుతున్నాం, ఖండిస్తున్నాం. మీకు ఎక్కడుంది ఈ రకమైన కొట్టి 3 ఆడపిల్లలు వాళ్ళకేం కావాలి, వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? అదే రాములు అనేవాడు మీకు
దెబ్బలకు చచ్చిపోయిండు అనుకో, ఇజ్జతికి చచ్చిపోయిండు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? ఈ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎవరు పోషించాలి, ఎవరు చదవాలి, ఎట్లా చేయాలి? ఏంది ఎక్కడుందయ్యా ఈ ప్రభుత్వంలో? ఏంది ఇదేనా పోలీసు వ్యవస్థ? ఫ్రెండ్ పోలీసులు అనేది ఇదేనా? ఫ్రెండ్ పోలీసులు అత్యాచారం చేస్తున్నారు. అత్యాచారం చేస్తే మేము మహిళలు కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఎవరినైనా ఈ రకంగా కొట్టాడా? అత్యాచారం చేశాడా? దొంగతనం చేశాడా? దోపిడీ చేశాడా? మీ ఇళ్ల మీద పడి ఏమైనా కొట్టారా? మీ పోలీసు వాళ్ళు వస్తుంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇది తగది, ఇలాంటి చేయకూడదు. ఫ్రెండ్ పోలీస్ అంటే ఫ్రెండ్ పోలీసు లాగానే ఉండాలి. రాములు కొట్టిన కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని మీరు అర్జెంట్ గా మీరు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయలేని వలన మీ నూతల కల్లా గాని ఎస్పీ ఆఫీసులో గాని భారీ ఎత్తుగా ధర్నా చేస్తాం. మేమందరం గాని భారీ ఎత్తుగా ధర్నా చేస్తాం. 24 గంటలు సస్పెండ్ చేయాలి. ఆత్మకూరులో కూడా లమ్మడోళ్ళ అబ్బాయిని అట్లనే కొడితే మేము అట్లనే చేసినాం. ఖబర్దార్, ఆయన ఏదో కొట్టి న్యాయం చేస్తాడు. ఏం చేస్తాడా? ఆస్తులు ఇస్తాడా? డబ్బు ఇస్తాడా? ధనం ఇస్తాడా? ప్రాణం పోయినాక మాకేంది? మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. 3 పిల్లలు చదువుకుంటాడు ఆయన, భార్య బయటకు వెళ్ళదు, చిన్నపిల్ల తల్లి. ఇది ఎక్కడ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మా న్యాయం ఏదో కోరుకుంటలే మేము. వాళ్ళ 3 కూడా సస్పెండ్ చేయాలి. 24 గంటలు సస్పెండ్ చేయాలని మీకు కోరుకుంటూ మహిళా సంఘాలు, ఈ కుల సంఘాల తరఫున మీకు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళతామని చెప్తున్నారు. మేము ఎస్పీతో కూడా మాట్లాడటానికి ట్రై చేశాం, కానీ పోలీసులు, ఉన్నత అధికారులు, ఉన్నత స్థాయి పోలీసులు దీనిపైన స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్తున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళతామని చెప్తున్నారు. చూద్దాం మరి పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి విచారణ చేస్తారు.